విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసంలో గ్రహస్థితుల ఆధారంగా కుంభరాశి వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలని ఈ వీడియోలో చూద్దాం. కార్తీక మాసం అనేది పవిత్రమైనటువంటి సమయం. దీపారాధన, ఉపవాసం, తులసి పూజ, విష్ణు పూజ, శివారాధన, దాన ధర్మాలు చేయడం అనేది మనస్సుకి ప్రశాంతత, శరీరానికి శుద్ధి ఇచ్చేటువంటి చైతన్యాన్ని కలిగించేటువంటి మాసం అని చెప్పచ్చు. మరి ఈ మాసంలో గ్రహాలు విశేషమైనటువంటి స్థితిలో ఉండడం వలన కుంభరాశి వారికి అనేకమైనటువంటి మలుపులు, మార్పులు, ఆధ్యాత్మిక దిశలో చైతన్యము, ఆర్థిక విభాగంలో నూతన అవకాశాలు, వ్యక్తిగత పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి కార్తీక మాస గ్రహస్థితుల ఆధారంగా కుంభరాశి వాళ్ళ ప్రధాన స్థితుల్ని గమనిద్దాం. సూర్యుడు తులారాశిలో 9వ భావంలో, చంద్రుడు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నత భావన కలిగించేటువంటి స్థితిలో ఉన్నాడు. కుజుడు కర్కాటక రాశిలో 6వ భావం, బుధుడు వృశ్చిక రాశిలో 10వ భావం, గురువు వృషభ రాశిలో 4వ భావం, శుక్రుడు కన్యా రాశిలో 8వ భావం, అలాగే శని కుంభరాశిలో స్వభావంలో, అలాగే రాహువు మేషరాశిలో 3వ స్థానం, కేతువు తులారాశిలో 9వ స్థానంలో ఉన్నాడు. మరి కుంభరాశి వారికి శని ప్రభావాన్ని గమనిస్తే కార్తీక మాసంలో స్వగ్రహ స్థితి ఉండడం వలన అంతరంగము బలంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం, స్థిరత్వం పెరుగుతుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి. కానీ శనిగ్రహము పరీక్షించేటువంటి గ్రహం కాబట్టి క్రమశిక్షణ, సహనము, సమయపాలన చాలా అవసరం అవుతాయి. శని మీరు గతంలో చేసినటువంటి కర్మల ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. సద్భావనతో నడిచే వాళ్ళకి శుభ ఫలితాలు, అహంకారంతో నడిచే వాళ్ళకి పాఠాలు ఉంటాయి. మరి ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే కార్తీక మాసంలో కుంభరాశి వాళ్ళకి ధనలాభం, ఖర్చులు 2 సమంగా ఉంటాయి. పాత బకాయిలు తిరిగి వస్తాయి. భూమి, ఆస్తి, వాహనాలపైన పెట్టుబడి చేసే అవకాశం ఉంటుంది. అయితే అకస్మాత్తుగా వచ్చినటువంటి ఖర్చులు, వైద్య వ్యయాలు పెరుగుతాయి. కార్తీక దీపారాధన, లక్ష్మీనారాయణ పూజ చేస్తే ధన స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి గమనించినట్టయితే కార్తీక మాసంలో కుంభరాశి వాళ్ళకి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. పని ఒత్తిడి కూడా పెరుగుతుంది, కొత్త బాధ్యతలు వస్తాయి. పదోన్నతి అవకాశాలు ఉన్న ఆలస్యం అవుతుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, విస్తరణ ప్రణాళికలు ప్రారంభమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో పారదర్శకత తప్పనిసరిగా ఉండాలి. లాభాల కంటే స్థిరత్వం పైన దృష్టి పెట్టండి. కార్యక్షేత్రంలో బుధవారం నాడు గణపతి పూజ చేయడం, శనివారాల్లో నల్ల నువ్వుల నైవేద్యం సమర్పించడం చేయండి. మరి దాంపత్యం, ప్రేమ, కుటుంబ జీవితాన్ని గమనించినట్టయితే కార్తీక మాసంలో కుంభరాశి వాళ్ళకి దాంపత్యంలో సన్నిహితత పెరుగుతుంది. కానీ శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వలన చిన్న చిన్న విభేదాలు కూడా ఉంటాయి. మరి ప్రేమ జీవితంలో అనుకోని అపార్థాలు ఉంటాయి. కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం. తల్లిదండ్రుల ఆశీర్వాదం అన్ని పనుల్లో కూడా విజయానికి కీలకం అని చెప్పొచ్చు. మరి సోమవారం నాడు పరమేశ్వరునికి పాలు, తేనెతో అభిషేకం చేయండి. మరి కార్తీక మాసంలో ఆరోగ్య స్థితిని గమనించినట్టయితే కుంభరాశి వారికి ఒత్తిడి, మానసిక ఆందోళన, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కుజుడు ఆరోగ్య స్థానం 6వ భావంలో ఉన్నందున శరీరానికి శక్తి తగ్గుతుంది. ఉషోదయ స్నానం, ధ్యానం, ఉపవాసం, తులసి సేవనం ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం అని చెప్పొచ్చు. మరి సినిమా కళా రంగాలలో కార్తీక మాసంలో కుంభరాశి వాళ్ళకి సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. కానీ అసూయాకారులు అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు. శుక్రపూజ మీకు కీర్తినిస్తుంది. మరి కుంభరాశి వారికి ప్రభుత్వ రంగాలు కానీ, అధికార స్థానాల్ని కానీ గమనించినట్టయితే కార్తీక మాసంలో శనిగ్రహ ప్రభావం వలన మీరు చేసినటువంటి కృషికి గుర్తింపు ఆలస్యం అవుతుంది, స్థిరంగా లభిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, అకౌంటింగ్ రంగాల్ని గమనించినట్టయితే కార్తీక మాసంలో కుంభరాశి వాళ్ళకి పాత లావాదేవీలలో సమస్యలు తలెత్తడం, బుధగ్రహ దృష్టి వలన చివరికి అన్ని సమసిపోవడం జరుగుతుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలపైన సంతకం చేసే ముందు 2 సార్లు ఆలోచించండి. గురువారం నాడు దానం చేయడం లాభదాయకంగా ఉంటుంది. మరి విద్యార్థుల్ని గమనించినట్టయితే కార్తీక మాసంలో కుంభరాశి వాళ్ళకి గురువు దృష్టి, సాధన, ధ్యానం ద్వారా విజయం లభిస్తుంది. శుక్లపక్ష నవమి నాడు పాఠశాలలో ఉన్న గురువులను సత్కరించండి, శుభం కలుగుతుంది. మరి గృహిణులు కుటుంబ నిర్వహణలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. తులసి పూజ, శివ పూజ శాంతి వాతావరణాన్ని ఇస్తాయి. మరి ఆధ్యాత్మికత కార్తీక మాసంలో మిగతా ఇతర ప్రత్యేకతల్ని గమనిస్తే కుంభరాశి వాళ్ళకి విష్ణు దామోదర పూజ, శివారాధన, తులసి సేవనం, దీపదానం ప్రధానమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ మాసంలో జీవితంలోని గందరగోళాలని పరిష్కరించి ఆత్మలో వెలుగును వెలిగించేటువంటి సమయం. సత్యం, సహనం, సేవ, శ్రద్ధ ఈ మాసంలో మీకు రక్షణ కవచాలు అవుతూ ఉంటాయి.
మరి వీటన్నిటిని మానసిక ఆందోళన కానీ, ఆరోగ్య సమస్యల్ని కానీ, మాటల వల్ల అపార్థాలని కానీ, ఆర్థిక అస్థిరతని కానీ దాటి మీరు శనీశ్వరుడికి పూజ చేసుకోండి, నీలి పుష్పాలు సమర్పించండి, దామోదర వ్రతం చేయండి, దీపారాధన చేయండి, శుక్రవారం నాడు తులసితో విష్ణు పూజ చేయండి, సాయంత్రం పూట 6-7 గంటల మధ్య దీపం వెలిగించండి, ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించుకోండి. ఇలాంటి పరిహారాలన్నీ చేయడం ద్వారా కార్తీక మాసంలో కుంభరాశి వాళ్ళకి ఒక చక్కటి పరివర్తన తీసుకొస్తుంది, ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది, క్రమశిక్షణలో కూడినటువంటి జీవితాన్ని ఇస్తుంది. శనికృప, గురుదృష్టి, విష్ణు భక్తి ఇవన్నీ కూడా ఏ కష్టాన్నైనా విజయంలోకి మార్చేటువంటి శక్తుల్ని మీకు ప్రసాదిస్తుంది. మరి ఈ పరిహారాలు పాటించి చక్కటి విజయాలను అందుకుంటారని ఆశిస్తూ నమస్తే.